హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మేము కొత్తగా తీసుకున్న పెంట్ హౌస్ అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాము. సో మేము వచ్చేసి హైదరాబాద్లో ఒక 1 BHK అయితే తీసుకున్నాము. ఇది పెంట్ హౌస్ అనమాట. అంటే మనకి మేడ మీద అయితే ఉంటుంది. సో 1 BHK అంటే ఒక బెడ్రూమ్ అండ్ హాల్ కూడా అయితే ఉంటాయి అనమాట. సో ఈ వీడియోలో నేను మీకు ఇవి ఎలా ఉన్నాయి, మేము తీసుకున్న రూమ్ ఎలా ఉంది అండ్ మేము ఎలా చదువుకున్నాం అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో మీకు ఎంట్రన్స్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ చూసారు కదా, సో ఇదే ఎంట్రన్స్. అండ్ ఈ చుట్టుపక్కల మీరు చూడొచ్చు, ఇప్పుడే వర్షం అయితే పడింది అనమాట. సో క్లైమేట్ చూడొచ్చు మీకు ఈ విధంగా అయితే ఉంది. సో మనం ఇది మన హౌస్ కాబట్టి సో మనం లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ మీకు చూస్తే కనుక ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ మనకి హాల్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా మనకి హాల్ వచ్చేసి మనకి ఒక హాల్ అయితే ఉంది. సో ఇది మనకి హాల్. అండ్ హాల్కి లోపల ఇక్కడ మనం కావాలనుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకు కావాలనుకుంటే టీవీ అలాంటివన్నీ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మనం టీవీ అయితే పెట్టుకునే ప్లేస్ వచ్చేసరికి కబోర్డ్స్ కూడా అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు. సో కబోర్డ్స్. సో అండ్ మనం ఇప్పుడు కిచెన్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తే ఇది మన కిచెన్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఇది మన కిచెన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు క్లోజర్ లుక్లో ఇంకొకసారి అయితే చూపిస్తున్నా చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే ఇది కిచెన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ కొన్ని షెల్ఫ్లు అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ మనం ఏవైనా పెట్టుకోవచ్చు మనకు కావాల్సినవి. అండ్ ఇక్కడ పైన అటక్ కూడా అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మన సామాన్లు అయితే కనిపిస్తున్నాయి, స్టవ్ అండ్ రైస్ కుక్కర్ ఇవన్నీ కూడా అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడైతే సింక్ కనిపిస్తుంది. సో అక్కడ మేము ఒక బల్బ్ అయితే పెట్టుకున్నాము, సో కిచెన్లోకి అయితే యూజ్ అవ్వడానికి. సో ఇది మన కిచెన్ అయితే. సో సింపుల్గా ఉంటుంది మన కిచెన్ వచ్చేసరికి. ఇక్కడ మన కిచెన్ ఉంది కదా, సో ఇది మన కిచెన్. అండ్ ఇక్కడ ఇదంతా చిన్న హాల్ కదా. సో ఈ హాల్కి రైట్ సైడ్లో మనకి వాష్రూమ్ అయితే ఉంటుంది. సో వాష్రూమ్ అయితే నేను మీకు చూపించను. సో వాష్రూమ్ అన్ని వాష్రూమ్స్లో ఎలా ఉంటుందో అలాగే అయితే ఉంటుంది వాష్రూమ్ వచ్చేసరికి. అండ్ వాష్రూమ్కి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మన రూమ్ అయితే ఉందన్నమాట. సో ఇది ఒక సింగిల్ బెడ్రూమ్. మీరు చూస్తే ఇదంతా కూడా మనకి ఒక సింగిల్ బెడ్రూమ్ అనమాట. మనకి రైట్ సైడ్లో షెల్ఫ్లు అయితే ఉన్నాయి అండ్ విండోస్ అయితే ఉన్నాయి. సో ఇటుపక్క అండ్ ఇటుపక్క విండోస్ అయితే ఉన్నాయి. సో అండ్ ఇదంతా కూడా మనం యూజ్ చేసుకోవడానికి స్పేస్ అనమాట. చెత్త చెదారం అయితే ఉంటుంది, పట్టించుకోవద్దు. అండ్ మా బ్రదర్ అయితే మన సెకండ్ మెంబరు మన ఛానల్లో, మన యూట్యూబ్ ఛానల్లో మన సెకండ్ మెంబరు ఎక్కడ వర్క్ అయితే చేసుకుంటున్నాడు, ఆఫీస్ వర్క్. సో ఇదంతా లగేజ్ అయితే మేము ఇంకా సర్దలేదు. రీసెంట్గానే అయితే మేము ఇక్కడికి షిఫ్ట్ అయితే అయ్యామన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంతే అనమాట. ఒక సింగిల్ బెడ్రూమ్ అండ్ ఒక కిచెన్ అండ్ ఒక చిన్న హాల్ అండ్ ఒక వాష్రూమ్ అయితే ఉన్నాయి. సో ఇదంతా కూడా మన న్యూ హౌస్ అనుకోవచ్చు, మన న్యూ రూమ్ అనుకోవచ్చు. సో ఏదైనా అనుకోవచ్చు అనమాట. సో ఇక్కడి నుంచి పైనుంచి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. అండ్ మెయిన్ ఛానల్లో అంటే నా ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. అండ్ ఈ బ్లాగ్ ఛానల్లో రకరకాల ఛాలెంజెస్ వీడియోస్ అయితే వస్తాయి అండ్ బ్లాగ్స్ అయితే ఈ ఛానల్లో అయితే వస్తాయి అనమాట. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అయితే తీసుకురాబోతున్నాను అనమాట. సో ఈ ఛానల్లో మీకు చాలా బాగా అయితే నచ్చుతాయి. సో వీడియోని అయితే లైక్ చేయండి. ఇది మన సింపుల్ హోమ్ బ్లాగ్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్.